అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతము. మొదటి నుంచి ఇప్పటిదాకా కొనసాగుతున్న ఇవాళే కొత్తగా అయిన చందాదారులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. అల్లుడు గారి సినిమాలో ఉన్నటువంటి ఈ కీర్తన కొండలలో నెలకొన్న ఆఖరి భాగం, రెండో భాగం, అదే ఆఖరి భాగం కూడా ఇది. సో నేను ఎక్కడున్నామంటే ఒకసారి శృతి చూసుకుందాము. చరణం మధ్యలో ఉన్నాము. అక్కడ ఉన్నాం. సమగమ సని సనిగ సదని కొంచెం పెంచుకుందామా. సమగమ సని సనిగ సని సనిగ సదని మగ సనిగ సనిద సనిద నిదమ దమ గస. అది ఇదంతా పాడి అప్పుడు పల్లవిలైన పాడతారనమాట. మళ్ళీ చూద్దాము. మగ సని గస నిద సనిద నిదమ దమ గస. సో మొత్తం ఫ్రేజ్ చూస్తే క్షమించాలి, నిన్న ఒక విషయం తప్పు చెప్పాను. ఎక్కడంటే మొట్టమొదట్లో అనగానే వైబ్రోఫోన్ మీద ఒక నోట్ వస్తుందని చెప్పాను, ఒక స్వరం, అది సా అని చెప్పాను. అది తప్పు, క్షమించాలి. మా, అది వైబ్రోఫోన్ మీద మా ఇచ్చారు, సా కాదు, క్షమించాలి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చామా మళ్ళీ పల్లవికి. ఇక్కడ స్వరకల్పన ఉంటుంది, స్వరాలు వినపడతాయి ఆయన పాడినప్పుడు క్లియర్గా. గమదని సగమ గస నిదమ గస. తర్వాత నెక్స్ట్ స్వరం ఏంటంటే సగ సమగదమని గమగదమని దస. నిదమగదమగస. ఇది రెండో స్వరం. మళ్ళీ కొండలలో ఈ రెండు మళ్ళీ చూద్దామా. స్వరకల్పనలో ఉన్నటువంటి స్వరాలు. అది ఫస్ట్ది. ఇది రెండోది. అయిపోయిందా? తర్వాత సంగతి పాడతారు. అక్కడ దాకా మొదట్లో పాడిందే, ఇక్కడ మారింది. సంగతి ఏంటంటే దస నిస నిద దని దని ద మగస. అంటే మొత్తం ఎలా వస్తుందంటే మొత్తం ఫ్రేజ్ చూస్తాము, అప్పుడు మీకు అర్థమవుతుంది. అదనమాట. ఇది సంగతి. ముందు వచ్చినట్టు కాకుండా ఇక్కడ దస నిస నిద దని దని దమగస అని వాడారు. అయిపోయిందా? ఇక్కడి నుంచి మనకి మళ్ళీ మ్యూజిక్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు. సితార్ వీణ కలిపి మనం ఒకటి సితార్ని చూద్దాము. sa 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 ni sa da ni ma da ni sa
గ గ గ గ గ గ గ స గ ని స ధ ని స గ. బా, సితార్ మీద భలే ఉంటుంది ఈ రాగం హిందోళం. ఇక్కడి నుంచి మనకి సన్నాయి ఇచ్చారు. సన్నాయి ఫ్లూట్ కూడా, అంటే నాదస్వరం అనుకోవచ్చు. నాదస్వరం ప్లస్ ఫ్లూట్ కూడా కలిపి ఇచ్చారన్నమాట స్వరాలు. అదేంటంటే గమద నిస నిస స స స నిస గ స నిద ని. నిస స స స నిస గ స, సారీ, తర్వాత మదని సగా మదని సగా సగ గ గ గ దాద మగ మగ సగ గ సని సద ని స. ఇది సెకండ్ ఫ్రేజ్. బాగానే ఉంది కదా. ఈ మొత్తం బిట్టు చూద్దాము. నాదస్వరం ఫ్లూట్ కలిపి. అని ఆ సా అలా సస్టైన్ అవుతుంది నాదస్వరం మీద. వెనకాల నుంచి మళ్ళీ స్ట్రింగ్స్ వచ్చేస్తాయి. ఆ స్ట్రింగ్స్ బిట్టు చూద్దాం ఇప్పుడు. అది ఎలా ఇచ్చారంటే ఆ సా సస్టైన్ అవుతుంది. సగమద నీ సగమద అంటే రెండు స్థాయిలు నేను మామూలుగా పాడేశాను కదా, మీకు గుర్తుందా? కింద నేను తీసుకుందాం. తర్వాత గమదని సగమదని గ గ గమద, సారీ, గమదని సగమదని. తర్వాత సదని స సదని స సదని స సదని స. ఇక లాస్ట్ ఫ్రేజ్ మగ మగ సని దమ గ సని ద మగ సని స. బా భలే. ఇప్పుడు ఈ మొత్తం స్ట్రింగ్ బిట్ చూసేద్దాం. అది ఒక చిన్న రోల్ ఇస్తారు ఆ తవిల్ మీద. దాని తర్వాత చిత్ర గారు పాడేటువంటి చరణం మొదలవుతుంది. మళ్ళీ మనం వాయిస్ లీడ్లోకి వెళ్దాము. అయితే ఇక్కడ మొదట్లో అంటే మొదటి చరణం వచ్చినట్టుగానే ట్యూన్ అంతా సేమే. చిన్న సంగతులు తేడా ఉన్నాయి, గమకాలు, అవి చూపిస్తాను. తరేన తరేనాని తరరి తరేరి అక్కడ ఒక్క చోటే అని ప్లెయిన్గా అనకుండా నా నాని, ఇదొక తేడా ఉంది. తర్వాత నని నాని 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 తరు, చాలా మంచి గమకం అది. దరి నాని 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 తరు. అది మళ్ళీ చూద్దాము.
ఇది ఒకటి చెప్పదలుచుకున్నాను. ఆ నీకి వచ్చే గమకం. ఇక్కడ ఈ తర్వాత వచ్చే సాహిత్యంలో బాణి కూడా కొంచెం మార్చారు. ఆత్మరక్షక శ్రీ వెంకటేశ్వర కరుణతో, ఇది మొత్తం బాణి అంటే కొంచెం అదనంగా స్వరాలు వేసి కొంచెం పొడిగించారు. దని సగగ సగ సగగ గమ గమ గస సమగమ అని మా మీద సస్టైన్. తర్వాత సమగస సని గస దని గజని దని 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 గజని దమగస. అది తోడుని దైవ, అది వస్తుంది కదా. తోడుని దైవని అంతేనా. తోడుని దైవని సో గసని సని ద నిద దని సగ సని దమ గస. గసని సని దని ద దని సగ సని దమ గస. ఓకే, ఇది ఈవిడ పాడి ముగించి మళ్ళీ పల్లవి పాడతారు. అయిన వెంటనే మళ్ళీ జేసుదాస్ గారు అని అలా పై మా వరకు ఒక రాగం తీస్తారు. సగమ గమద మదని దని సమా, అయిన తర్వాత గమగ సగ సని 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 దమ దమ గ సగ, గమగ సగ సని సని గుర్తుంది కదా మీకు అది. అంతే. అయిన తర్వాత ఇంకా మిగతా అంతా ముందు వచ్చింది. అంటే సంగతులు గమకలు అన్నీ కూడా ముందు పాడినవే, ఫస్ట్ పల్లవిలో పాడినవే, మిడిల్ పల్లవిలో పాడినవే. అయితే ఆఖరణ మాత్రం అని ఎండ్ చేశారు. నేను చెప్పాను కదా ఆ గమకం సదదాగమ. చివరిన సమగమ అనేది ఎక్స్టెండ్ చేశారు అంత, మిగతా అంత సేమే. అదనమాట. ఓకేనా, ఇంతటితో ఇది అయిపోయినట్టే ఈ కృతి. ఈరోజు భాగం, ఈ ఆఖరి భాగంలో మనం సమ్మరైజ్ చేయాల్సి వస్తే, అంటే క్లుప్తంగా చూడాల్సి వస్తే ఏం చేసామనేది. చరణం మధ్య నుంచి మొదలుపెట్టాం. అంటే చరణం మధ్య కాదు, చివరి ఫ్రేజ్ రమ్మన్న అది ఉంది కదా, అక్కడి నుంచి చెప్పాను ఇవాళ. అదంతా అయిపోయాక స్వరకల్పన వస్తుంది, స్వరాలు పాడతారు, క్లియర్గా వినపడతాయి మనకి. అదైన తర్వాత ఒక సంగతి ఉంది. ఆ సంగతి అయిపోయిన తర్వాత మనకి సితార్ వీణతోటి నెక్స్ట్ మ్యూజిక్ మొదలైంది. దాని తర్వాత నాదస్వరం ఫ్లూట్ తోటి, దాని తర్వాత స్ట్రింగ్స్ మీద బిట్స్ అన్నీ వస్తాయి. తర్వాత చిత్ర గారు పాడినటువంటి చరణం అంతా సేమే, బట్ చివరిలో
కొంచెం సాహిత్యానికి తగ్గట్టుగా పొడిగించారు స్వరాలు. ఇది ఒరిజినల్గా కీర్తనలో ఉన్నటువంటి సాహిత్యం కాదు ఇది. సో పొడిగించారు. ఆ పొడిగించిన స్వరాలకి కూడా నోటేషన్ చెప్పాను ఇక్కడ. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆవిడ ఒక చిన్న సంగతి పాడతారు. అది ముందు జేసుదాస్ గారు పాడింది కాదు. ఆ సంగతి అయిపోయిన తర్వాత మళ్ళీ జేసుదాస్ గారు ఒక రాగం పాడతారు. అదంతా అయిపోయాక చివర మళ్ళీ లాస్ట్లో ఇప్పుడు ఈ సంగతి చూపించాను కదా, ఆ సంగతితో సమగమ అన్న దాంతో పూర్తవుతుంది. మళ్ళీ రేపటి వీడియోలో ఇంకొక విన్నపంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.